ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్లి కాలేదని చెప్పి నువ్వెంత పొరపాటు చేసావో చూడు. అనుక్షణం భయపడుతున్నావు. నాలా ఓపెన్ అయిపోయి ఉంటే బిందాస్లా ఉండేవాడివి. అయినా పెళ్ళైపోయిన వాడికి జాబ్ ఇవ్వమని మన ఆఫీస్ ముందు బోర్డుని పెట్టలేదు కదా. కోపాలకు కూడా హద్దులుండాలమ్మా. తొందరపడి కొన్ని కమిట్ అయిపోతే ఇలాగే ఇరుక్కుపోతారు. నువ్విలా తిక్కగా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. అలా కోపంగా చూడకు బావా, మరి ముచ్చొచ్చేస్తున్నావు. నన్ను ముట్టుకోకు. నా మీద కోపంతో చేయి తుడుచుకోకుండా వచ్చేసావు. కర్చీఫ్ లేదు, నాప్కిన్ లేదు. ఇదిగో. కర్చీఫ్ అనుకో, పోనీ నాప్కిన్ అనుకో. నువ్వు కొన్న చీరే బావా. ఎవరు లేరులే, తుడుచుకో. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. నిన్నే చేరక ప్రాణం. ఈ రోజు మా సంపాదనమ్మా. ఎంత తెచ్చారు ఇల్లరికం? 1000 రూపాయలు. సంపాదన కొంచెం పెంచండి. మీ అమ్మా నాన్నలో నిన్ను సరిగ్గా పెంచుంటే బాగుండేది. పెద్దిరాజు గారు, ఇప్పటికైనా మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారో చెప్పండి. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అని ఇంతకు ముందే చెప్పాను కదా. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అంటే పాత సామాన్లు కొంటాం, సెకండ్ హ్యాండ్ సామాన్లు అమ్ముతాం, అదేనా? ఎందుకలా అంటున్నావురా? ఇద్దరు ఏదో గొప్ప ఉద్యోగం వెలగబెడుతున్నారని మీరు అనుకోకండి. పాత సామాన్ల వ్యాపారం చేస్తున్నారు. తోపుడు బండి తోసుకుంటూ ఇద్దరు కనిపించారు. నిజమే ఇల్లరికం? నిహారిక చెప్పింది నిజమా? నిజమే అత్తయ్య గారు. నా పరువు తీద్దామని అనుకుంటున్నావా? అటువంటి పని చేయవలసిన అవసరం ఏముంది? అయినా నీకైనా బుద్ధుండాలి కదా వసంత. మనమేంటి, మన కుటుంబం ఏంటి, మనం బతికిన బతుకేంటి? వేదవతి ప్రసాదుల కూతురు అల్లుడు ఇటువంటి పని చేస్తున్నారని నలుగురు నవ్వరా? మా ఇంటికి నువ్వు బరువు అనుకుంటే ఉన్న పరువు కూడా తీస్తున్నావు. మా అక్క జీవితం అన్యాయం చేసేసావు కదా. అయ్యిందేదో అయ్యింది. రేపటి నుంచి వేరే పనులు వెతుక్కుంటారులే. ఇంకా ఈ విషయం వదిలేయండి. ఎలా వదులుతాను? నా దగ్గర నిజం దాచినందుకు, మన స్థాయిని దిగజార్చే పని చేసినందుకు వీళ్ళని ఈ ఇంట్లో ఉంచను. మీరు వెంటనే బయటికి నడవండి. ఇటువంటి సంపాదన నాకు అవసరం లేదు.
కృష్ణ వీళ్ళ బ్యాగులు తీసుకొచ్చి బయటపడేయ్. సరే అమ్మా. మరోసారి ఆలోచించు వేద. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నా దగ్గర ఎవరైనా ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే నాకు కోపం వస్తుంది. అక్క నీ బ్యాగ్ కూడా విసిరేయాల్సి వస్తుంది. సారీ అక్క. హలో, ఏంటలా చూస్తున్నావు? బయటికి నడు. చేత్తో చెత్తగా వినవా? వెళ్ళు బావా. ఆగండి. అన్నయ్య వదినలు అటువంటి పని చేస్తున్న విషయం నాకెప్పుడో తెలుసు. అయినా నేను మనసులో పెట్టుకున్నాను, బయట పెట్టలేదు. మావయ్య హోటల్లో పని చేయడం తప్పు కానప్పుడు వీళ్ళు చేసింది తప్పే ఉంది. బావ డెలివరీ బాయ్గా పని చేసింది తప్పు కానప్పుడు వీళ్ళు చేసి పాత సామాన్ల వ్యాపారం తప్పే ఉంది. ఏది చేయకుండా నిహారికలా ఇంటి మీద పడి తినడం తప్పుగాని ఏదో ఒక పని చేసుకుని బ్రతకడం తప్పు కాదే. దొంగతనమా, దోపిడినా, మర్డరా? నిర్దాక్షిణ్యంగా బయట గెంటేస్తున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా వారి కాళ్ల మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈ నిహారికలా కాదు కదా. నా గురించి నీకెందుకు? దీనంతటికీ కారణం నువ్వే కదా. అన్నయ్య వదినలు కాదు, సమయం వచ్చినప్పుడు వెళ్ళవలసిన వాళ్ళు బయటికి వెళ్తారు. అమ్మా, ఒక మాట. సర్వర్గా పనిచేసిన నాన్నకు క్యాష్ కౌంటర్లో క్యాషియర్గా పని దొరికినట్టు, డెలివరీ బాయ్గా చేసిన నాకు అవని ఆఫీసులో జాబ్ దొరికినట్టు రేపు బావ వాళ్ళకు కూడా ఏదైనా మంచి పని దొరుకుతుందేమో. అవును వేద, అవని మాకు సహాయం చేసినట్టే వాళ్ళకు కూడా చేస్తుంది. అంతవరకు కాస్త ఓపిక పట్టు. వేదవతి కూతురుగా ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాను. ఆత్మాభిమానం చంపుకుని వీధి వీధి తిరిగి అరుస్తూ పని చేశాను. ఎందుకమ్మా? కుటుంబం కోసమే కదా.